వస్తుంది. బ్రో ఒక పాయింట్ ఉంది, వంశీ ఫామ్ క్లోజ్ అవ్వడం, వంశీ ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడం, దీని అంతటికీ మీరు నేత్ర చేతిలో ఓడిపోయారు అని అనుకోవచ్చా, లేకపోతే మీరు బ్యాడ్ టైమా? ఈ రెండిట్లో ఏదంటారు? అట్లా కాంపిటీషన్ అంటే ఎప్పుడూ లేదు. నాకు వాళ్ళది గ్రో కావాలని ఉండే. నాది లాయర్ దగ్గర కూడా ఒక రోజు ఇది వారధి ఫార్మ్స్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు అదే చెప్పిన, అది ఎంత గ్రో అయితే నాకు అంత హ్యాపీ అని చెప్పిన. అది ఏదో హీరో అయిదామని చెప్పింది కదా, నిజంగానే నాకు అది గ్రో కావాలి, అది నడవాలనే ఉండే. సైమల్టేనియస్గా నాది కూడా నడవాలని ఉండే. అంత మందికి సప్లై చేసే అంత హనీ కూడా మన దగ్గర లేదు. యాక్చువల్గా వాళ్ళకు మన కాంపిటీషన్ ఎందుకు లేదు అంటే, ఎప్పుడు వస్తుంది కాంపిటీషన్? మన దగ్గర కొని వాళ్ళ దగ్గర కొనుక్కుంటే, వాళ్ళ దగ్గర కొని మన దగ్గర వాళ్ళ దగ్గర కొంటే కూడా ఇంకా హనీ సప్లై చేయాలంటే ఇంకొక వంశీ ఫార్మ్స్ వారధి ఫార్మ్స్ కాకుండా ఇంకొక కిరణ్ ఫార్మ్స్ శివ ఫార్మ్స్ అని స్టార్ట్ చేస్తే కూడా మనం అన్ని సప్లై చేయగలుగుతాం. కొన్ని కూరగాయలు ఉన్నాయి, కొంచెం హనీ ఉంది దీంట్లో. కాబట్టి అసలు మాకు మధ్యలో కాంపిటీషన్ లేదు. ఇది ఓడిపోయినట్టు కాదు, లైఫ్ ఇక్కడికి అయిపోదు. సో ఇంకోటి ఏదన్నా చేస్తా కాబట్టి అసలు ఆ క్లెయిమ్ లేదు నాకు. అరే ఇది ఏదో లాస్, నేను పర్సనల్గా దీన్ని నడిపించలేకపోయినా ఉంది తప్ప వాళ్ళు నడిపిస్తున్నారు అది పోయింది అనేది ఎప్పుడూ లేదు నాకు. వాళ్ళు నడిపిస్తేనే హాయి నాకు. ఇంకా ఇందాక నేను నార్మల్గా ఫ్లోలోనే మీ వైఫ్ అనగానే ఎక్స్ వైఫ్ అని మెన్షన్ చేస్తాను. ఇది నేను వేరే వాళ్ళ నుంచి నేర్చుకున్నా. నా వైఫ్ అనే మాట్లాడుతుంటే నేను, వాళ్ళు ఎక్స్ వైఫ్ అని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఎవరు ఒక ఆడపిల్లతో మాట్లాడినా, స్పెసిఫిక్ ఆడపిల్లలతోని వాళ్ళకే నచ్చలేదు. నా వైఫ్ ఉంటుండే కదా, ఇట్లా మేము ఇట్లా పోతుంటిమి ఆ ప్లేస్ ఏదన్నా అంటే, వైఫ్ కాదు ఎక్స్ వైఫ్ అంటే నాకు నువ్వు అంటానే అది గుర్తొచ్చింది. ఓహో వైఫ్ కాదు ఎక్స్ వైఫ్ అని నేను ఇక్కడ వాడిన అనమాట, అంతే. సో నాకు అది ఎక్స్ హస్బెండ్ ఎక్స్ వైఫ్ అని ఎప్పుడు రాకుండే. పెళ్లి చేసుకుంటా చేసుకోను, బాగుంది లైఫ్ ఇట్లా. మొన్న శివ, మన వేరే శివ ఉంటాడు కదా, ఆయన ఆదాన్ టీవీలో చేస్తాడు, ఆయన అడిగినప్పుడు చేసుకుంటా అని చెప్పిన. అప్పుడు అట్లా ఉండే ఒపీనియన్. కానీ చాలా చాలా అమేజింగ్ ఉంది లైఫ్. సింగిల్ లైఫ్ ఇంత బాగుంటుందా అనిపిస్తుంది. ఒకప్పుడు లవ్ చేసి అంత బాగుంది లవ్ అని అనిపించిండే, కానీ లవ్ ఉంటే లవ్వే ఉంటుంది, మనకు పైసలు ఉంటే ఏముండే అని కూడా రియలైజ్ అయినది. ఒక డ్రగ్ లాగా పెళ్లి కూడా ఒక డ్రగ్. వైఫ్, పిల్లలు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళని స్కూల్కి దింపాలి. ఆ టైంలో మనకు ఒక్కొక్కసారి ఈవినింగ్ ఫ్రెండ్స్ వస్తారు, రామా పార్టీ చేసుకుందాం, క్రికెట్ ఆడదాం అంటే వైఫ్ ఇట్లా చూస్తుంది, ఏడిపోతావు రా, పోయి స్కూల్లో దింపుపో పిల్లల్ని, లేదా తీసుకురాపో అన్నట్టు చూస్తుంది. అది మన రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది. చిల్ గా ఫ్రీగా అందరు సింగిల్స్ ఇట్లెందుకు ఎంజాయ్ చేస్తుండ్రు పబ్బులల్లా బార్లల్లా ఆడా ఈడ అనేది ఇప్పుడు రియలైజ్ అవుతున్నా నేను. ఇంత బాగుంటుంది ఆ సింగిల్ లైఫ్ అని. సో నేను ఎవరికైనా అడ్వైజ్ చేయాలన్నా అదే ఇస్తా, పెళ్లి చేసుకోకండి. ఇక మనకు సపోర్టింగ్ వైఫ్, నువ్వు ఎక్కడికన్నా పో, నువ్వు గోవా పో, ఒక 10 రోజులు ఉండు, ఇక్కడ నేను ఇంటిని మేనేజ్ చేస్తాను, నువ్వు ఎంజాయ్ చెయ్యు, అదే నాకు కావాలి, నీ ఆనందమే నాకు ముఖ్యము అనే వైఫ్ దొరికితే చేసుకుంటే తప్ప నన్ను ఇడిచిపెట్టి ఒక్కని గోవాకి పోతావా, ఇంటికి రా నీకు ఉంటది అని తలుపులేసేసే వైఫ్ ఉంటే వేస్ట్. సో అట్లా వైఫ్స్ లేరు కాబట్టి వైఫ్ లేకపోవడమే బెటర్. కరెక్టా? 100% కరెక్ట్. ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేస్తున్నా లైఫ్ని. ఎక్కడ ఏ యాంగిల్లో ఆలోచించినా క్రికెట్ ఆడుతున్నా, వైఫ్ ఉంటే ఆడలేను. ఎప్పుడన్నా బార్కో పబ్కో పోబుద్ది అయితే పోవచ్చు. వైఫ్ ఉంటే ఇంక్లేం చేస్తుందో ఏందో అని మెసేజో కాలో ఉంటుంది, మైండ్ పనిచేయదు. ఒక్క పెగ్గు తాగేది 4 తాగేస్తాం, ఇక్కడ ఒక్క పెగ్గుకే 4 పెగ్గులంతా ఎక్కుతుంది. సో వైఫ్ లేకపోవడం అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ మనుషులకు. సో చేసుకోకండి. వాళ్ళకు కూడా హస్బెండ్ లేకపోవడం చాలా ఆపర్చునిటీ. ఎందుకంటే వాళ్ళకి ఏదో సీరియల్ ఏదో చూడాలని ఉంటుంది, ఆమ్లెట్ వేసుకొని రాపో, ఎందుకు ఊరికే కూర్చున్నది ఇంట్లో అంటారు. వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, వీడు డబ్బులు సంపాదిస్తున్నాడు కాబట్టి ఇట్లా నా పైన డామినేట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. దాని బదులు వాళ్ళు కూడా పెళ్లి చేసుకోకుండా అట్లా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తే అయిపోతుంది, ప్రెషర్ ఫ్రీ లైఫ్ ఉంటుంది. లేకపోతే ఒక జైలు లాగానే పెళ్లి జీవితం, అంటే ఒక టైప్ సఫకేషన్, ఒక రూమ్ లో బంధించినట్టు ఉంటుంది అది.